మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో మీ అందరికీ మా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముతున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకున్న పిల్లలారా, ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి వాక్యం ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే, నీ జీవితం మారాలి అంటే ఏం చేయాలి, నీ జీవితం మారాలంటే ఏం చేయాలి అన్న ఒక అంశం మీద మనం ఈరోజు వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఒక అంశం ఏంటంటే, క్రైస్తవ జీవితం మనం జీవించాలని కొన్నిసార్లు అనుకుంటాం, కానీ వెనకనే ఉంటాం. క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళాలి అని మన మనసులో అనుకుంటాం, కానీ వెనకనే ఉంటాం. క్రైస్తవ జీవితంలో మార్పు కలగాలి అని మనం అనుకుంటాం, కానీ వెనకనే ఉంటాం. క్రైస్తవ జీవితంలో దేవునికి మనకు సంబంధం కలిగి మనం జీవించాలి అని అనుకుంటాం, కానీ వెనకనే ఉంటాం. క్రైస్తవ జీవితంలో ఇంపాక్ట్ అనేది మనం కలిగించాలి అని అనుకుంటాం, కానీ వెనకనే ఉంటాం. క్రైస్తవ జీవితంలో మనం ముందుండాలి అని అనుకుంటాం, కానీ వెనకనే ఉంటాం. క్రైస్తవ జీవితంలో మనం ఎటువంటి తప్పులు చేయకూడదు అని అనుకుంటాం, కానీ వెనకనే ఉంటాం. క్రైస్తవ జీవితంలో ఇతరులు ఏదైనా తప్పు చేస్తే మనం ఖండించాలి అని అనుకుంటాం, కానీ వెనకనే ఉంటాం. క్రైస్తవ జీవితంలో మనం సువార్తను ప్రకటించాలి అని అనుకుంటాం, కానీ వెనకనే ఉంటాం. క్రైస్తవ జీవితంలో మనం ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి అని అనుకుంటాం, కానీ వెనకనే ఉంటాం. క్రైస్తవ జీవితంలో దేవుని యందు మనం నమ్మకం కలిగి జీవించాలి అని అనుకుంటాం, కానీ వెనకనే ఉంటాం. క్రైస్తవ జీవితంలో భయభక్తులు కలిగి జీవించాలి అని మనం అనుకుంటాం, కానీ వెనకనే ఉంటాం. క్రైస్తవ జీవితంలో విశ్వాసం కలిగి జీవించాలి అని అనుకుంటాం, కానీ మనం వెనకనే ఉంటాం. క్రైస్తవ జీవితంలో గ్రహించే మనసు మనం కలిగి జీవించాలి అని అనుకుంటాం, కానీ వెనకనే ఉంటాం. ఎందుకు ఇన్ని విషయాల్లో మనం వెనకబడి ఉంటాము అని కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ ఒక్క విషయాలన్నింటినీ మనం రీకాల్ చేసుకోగలిగితే క్రైస్తవ జీవితం మారుతుంది ప్రియులారా. అంటే మన జీవితం నిజంగా మారేదానికి దేవుడు అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకున్న వాళ్ళం అవుతాం. దేవుడిచ్చే అవకాశం ఏంటన్నా అని మీరు నన్ను అడిగినట్లయితే, దేవుడు అనేక సందర్భాల్లో మనం చెప్పిన మాటల విధంగా మనం స్టేజెస్గా ఈ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ స్టేజ్లో మనం ధ్యానించాల్సినటువంటి వాక్యం ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే 3, అంటే పరిశుద్ధ గ్రంథంలో సంపూర్ణ సంఖ్యగా 7 చెప్పుకుంటారు కాబట్టి 7 సూత్రాలు నేను మీ జీవితం మారాలంటే 7 సూత్రాలు నేను చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరూ వినేదానికి ప్రయత్నం చేయండి. ఆ 7 సూత్రాలు ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ శుక్రవారం వాక్యం నాది కాబట్టి ఈ శుక్రవారం వాక్యంలో 3 సూత్రాలు నేను చెప్తాను. ఆ 3 సూత్రాలు ఏంటంటే ప్రార్థన, నమ్మకం, భయభక్తులు. ప్రార్థన, నమ్మకం, భయభక్తులు నీ జీవితాన్ని మారుస్తాయి. అది ఎలా అని కనుక మనం చూసుకున్నట్లయితే, మామూలుగా మన జీవితంలో ఇంపాక్ట్ కలిగించేది ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, ఆ ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫౌండేషన్ కదిలించేది ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే ప్రార్థన అనేక సందర్భాల్లో నీ జీవితాన్ని మారుస్తుంది. తర్వాత నమ్మకం. ప్రార్థన యందు మనం నమ్మకం కలిగి జీవించినట్లయితే మనం దేని నిమిత్తం ప్రార్థన చేసేవో అది తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. మరి మూడవదిగా మనం చూసుకున్నట్లయితే, ప్రార్థన, నమ్మకం కంటే మనం మొట్టమొదటిగా మనం జీవితంలో ఉంచుకోవాల్సింది ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే భయభక్తులు. ఈ 3 లేకుండా క్రైస్తవ జీవితంలో మారదు. మన జీవితం మారాలని మనం ప్రయత్నం చేసినప్పటికీ ఆ జీవితం మారదు. కాబట్టి మన జీవితం మారాలి అని అంటే ఏం చేయాలి అన్న ఒక అంశం మీద ఈరోజు మనం ఈ 3 సూత్రాలని ధ్యానం చేసేదానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత ఆదివారం వస్తుంది కాబట్టి ఆ ఆదివారం నేను మిగతా 4 సూత్రాలు చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. అంటే మొత్తం 7 సూత్రాలు, ఇప్పుడు 3 చెప్తున్నాను శుక్రవారం, మిగతా ఆదివారం నాడు నేను మిగిలిన 4 మీతో పంచుకునేదానికి ప్రయత్నం చేస్తాను. మన్నించండి ప్రియులారా, ఈ ఒక వాక్యాన్ని నేను పోయిన శుక్రవారం మీకు అందించాల్సింది కొన్ని అనివార్య కారణాల వలన నేను మీకు అందించలేకపోయాను. కాబట్టి ఈ శుక్రవారం నుంచి ఆదివారం లోపల మీకు ఈ యొక్క 7 సూత్రాలని మీకు చెప్పేదానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి మనందరి జీవితం ప్రభు యందు మారును గాక. ఆమేన్. మరి ఈ వాక్యాంశంలో కనుక మనం అడుగుపెట్టినట్లయితే, ఈ 3 సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే ప్రార్థన. గమనించిన పిల్లలారా, ప్రార్థన అంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేక వాక్యాలు ఉన్నాయి, చాలా వాక్యాలు ఉన్నాయి, కొన్ని వందల వేలు లక్షల్లో వాక్యాలు ఉన్నాయి. కానీ అధిక సమయాల్లో, అంటే ఎక్కువ సమయాల్లో ఏ వాక్యాన్ని ఎక్కువ చెప్తారనంటే, భయపడకము నేను నీకు తోడుగా ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపరుచును, ఈ వాక్యాలు చెప్తారు. అయితే ఈ వాక్యాలు మనకు ఆదరణ మాత్రమే కలిగించగలవు, కానీ మన జీవితాన్ని మార్చలేవు. ఇప్పుడు మనకు ఏదన్నా కష్టం వచ్చింది అనుకోండి, ఆ నిమిషం మనకు ఆదరణ మనం కోరుకుంటాం వాక్యం ద్వారా. కాబట్టి ఈ వాక్యాలు ఆదరణను ఇస్తాయి, కానీ మన జీవితంలో ఎటువంటి మార్పుని తీసుకురాలేవు. మన జీవితంలో మార్పుని తీసుకురావాలంటే మనం లోతులకు వెళ్ళాలి. మనం వెళ్ళినట్లయితే యోనా ఉన్నారు కదా, యోనా గారు ఒక ప్రత్యేకమైన ప్రార్థన దేవుడికి చేస్తారు.
ఆ ఒక ప్రార్థన వాక్యం మనం చూసినట్లయితే యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం కనుక మనం చూసినట్లయితే మీ దగ్గర పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్లయితే తప్పకుండా తెరిచి వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. అయితే ఈ వాక్యాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఇక్కడ యోనా గారు అంటున్నటువంటి మాట ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా, ఆ ఒక కింద వచనంలో కనుక్కున్నట్లయితే నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఈ మొట్టమొదటి వచనం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, యోనా గారు ఒక కష్టంలో నుండి యెహోవాకు ఆ ప్రార్థన చేసినప్పుడు ఆయన మానక తప్పక ప్రత్యుత్తరం ఇస్తాడు, ఆయన తప్పకుండా మనకు జవాబు అనుగ్రహిస్తాడు అన్న ఒక విషయాన్ని గురించి నమ్మకంగా స్పష్టంగా చెప్పడం మనకు ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఎక్కడి నుంచి యెహోవా మనం దేవుని యందు ఉన్నప్పుడు యెహోవా మనకు చెప్తున్న ప్రతి ఒక్క మాటను కూడా మనం గ్రహించలేము, లేదంటే గ్రహించగలము అన్న ఒక విషయం దీని మీద ఆధారపడి ఉంటుంది. అది ఎక్కడి నుంచి మనం గ్రహించలేకపోతున్నామనంటే, సాతాను అగాధ జలముల్లో మనం ఉన్నామేమో ఈరోజు, దాన్ని మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ యోనా గారు చెప్తున్న మాట ఏంటంటే, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. పాతాళ గర్భంలోంచి ప్రార్థన చేసినప్పటికీ దేవుడు అంగీకరించేవాడు అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనం తెలియజేస్తుంటున్నారా. అంటే మొట్టమొదటి సూత్రం ఏంటంటే, మన జీవితం మారాలంటే ప్రార్థన. ఈ ప్రార్థన మీకు ఒక చిన్న వివరణ ఇవ్వాలంటే, యోనా గారు దేవుడు చెప్పిన మాట వినరు. యోనా గారు నినివేకి పోయా, నినివే ప్రజల సంగతి చెప్పండి అయ్యా అంటే, ఈ తలకాయ నొప్పులు నాకు వద్దని చెప్పేసి నినివేకి పోకుండా తర్షీషుకి పోతాడు. అయితే ఆ పడవలో అనేక విషయాలు జరుగుతాయి. వీళ్ళు చీట్లు వేసుకొని ఎవరయ్యా అని చెప్పి యోనా గారు నూతనంగా కనపడతారు. ఆయన సముద్రంలో పడేస్తారు. సముద్రంలోకి వచ్చి ఆ చేప మింగేస్తే ఈ ఒక కథ ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే యోనా గారు ఎటువంటి సందర్భాన్ని ఊహించుకొని ఈ ఒక ప్రార్థన గురించి చెప్తున్నాడని మనం చూసుకున్నట్టయితే, ఆయన ప్రార్థన యందు దేవుని యందు ఉన్న నమ్మకం మరియు భయభక్తులు, మిగిలిన 3 సూత్రాలు ప్రార్థన, నమ్మకం, భయభక్తులు. ఈ నమ్మకం భయభక్తుల గురించి మనం చూసినట్లయితే, యోనా గారు అధిక సమయాల్లో ఆయన చేసిన పని ఏంటంటే, దేవుని యందు నమ్మకం కోల్పోవడం. అంటే ఏంటంటే, ఈయన మాట వింటే ఏమన్నా జరుగుతుందేమో, ఇది జరగదేమో, ఈ విషయంలో గనక ఈయన యందు నమ్మకం పెట్టుకొని పోతే అది జరగదేమో, వాళ్ళు నన్ను ఏమైనా చేస్తారేమో అని భయపడడం కూడా మనం చూస్తాం. మీకు ఒక రోజు నేను యోనా గ్రంథం మీద వాక్యం చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను పిల్లలు. ఎందుకంటే యోనా గారి గ్రంథం చాలా గూఢమైన విషయాలు దాగుంటాయి. అంటే మనం ఆత్మీయ అర్థం ఎతకాలంటే చాలా లోతులకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఒకరోజు యోనా గారి గ్రంథం మీదే నేను మీకు వాక్యం చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ ఒక్క వాక్యంలో ఈ ఒక్క మాటల గురించి మనకు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు యోనా గారు. దేని గురించి అనంటే, పాతాళ గర్భములో నుండి నేను ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటాడు నా ప్రార్థనని, విని ఆయన నాకు జవాబును అనుగ్రహిస్తాడు అని యోనా గారు మనకు చెప్తున్నాడు. అంతటి విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి ఇంత గొప్ప మాటలు చెప్తున్నాడంటే దీని వెనకాల ఏదో గట్టి కారణమే ఉంటుంటుంది. కాబట్టి ఇది మనం ధ్యానించడానికి ప్రయత్నం చేయాలి. ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే, అనేక సందర్భాల్లో మన జీవితంలో దేవుడు చెప్పిన మాట మనం వినం. దేవుడి మీద మనకు నమ్మకం ఉండదు, దేవుడి మీద మనకు భయభక్తులు ఉండదు. కాబట్టి దాని ద్వారా జరిగేటివి ఈ కార్యాలన్నీ ఏమంటే, మన జీవితంలో మనం అభివృద్ధిలోకి నడవాలి, అభివృద్ధిలోకి మనం వెళ్ళాలి. ఆ అభివృద్ధిలోకి మనం వెళ్ళాలంటే క్రైస్తవంలోకి వెళ్ళాలి మొట్టమొదట అని ఒక భ్రమలో బతుకుతుంటారు. అంటే క్రైస్తవంలోకి వెళ్తే అభివృద్ధి కలుగుతుందని అబద్ధ బోధకులు బయట చెప్తూ ఉంటారు చాలా మంది. ఆ మాటలు వినేసి ఆ ఒక మాటల్ని మన హృదయంలో ఉంచుకునేసి, క్రైస్తవ్యం అంటే అభివృద్ధి, క్రైస్తవ్యం అంటే డబ్బులు, క్రైస్తవ్యం అంటే ఆశీర్వాదం అని వాళ్ళు మనసులో అనుకునేసి భ్రమపడి క్రైస్తవ్యాన్ని తప్పుగా అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదట క్రైస్తవ్యం అననంటే ఆశీర్వాదం, క్రైస్తవ్యం అననంటే రక్షణ, క్రైస్తవ్యం అననంటే ప్రభువుతో సంబంధం కలిగి జీవించడం. ఇది ఒక్క విషయాలను మీరందరూ గుర్తుపెట్టుకోవాలి పిల్లరా. అయితే ఈ యొక్క అబద్ధ బోధకులు చెప్పిన మాటలనే మనం వింటాం. కాబట్టి దేవునికి మనం దూరం అయిపోతాం. వీళ్ళు చెప్పిన మాటలకు దగ్గర అవుతాం మనం, ఆ ఆదరణ మాటలకి. ఎప్పుడు కూడా చూడండి, మీరు ఏదన్నా ఏమంటారు కృంగుదలలో ఉన్నారనుకోండి, కృంగుదలలో ఉన్నప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే ఆదరణ. ఈ అబద్ధ బోధకులు దాన్ని టార్గెట్ చేస్తారు. ఏంటంటే ఆదరణ మాటలు చెప్తూ ఉంటారు.
కాబట్టి మీరు ఆ ఒక్క విషయంలోనే వెళ్ళిపోతారు. కానీ మనకు దేవుడు చెప్తున్న మాటలు వినడానికి ఎవరు ప్రయత్నం చేయరు. దేవుడు చెప్తున్న మాటలు ఆత్మీయ అర్థంతో పోలి ఉంటాయి పిల్లలారా. కాబట్టి మీరు దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ యోనా గారు చెప్తున్న మాట అదే, పాతాళ గర్భంలో నుంచి నేను ప్రార్థన చేసినా యెహోవా నాకు ప్రత్యుత్తరం ఇస్తాడు, అంటే నాకు జవాబు ఇస్తాడు, తప్పకుండా నన్ను నడిపిస్తాడు ఆయన అని ప్రభు యందు ఆయన నమ్మకంతో రాసిన మాట ఇది. అంటే ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన అంత గట్టిగా ఆయన ప్రార్థన ఎలా చేయగలిగాడు అంటే ప్రభువు మీద ఉన్న నమ్మకం, ఆయన మీద ఉన్న నమ్మకం ఈ యొక్క గొప్ప ప్రార్థనని ఇతరులతో పంచుకునేదానికి స్వేచ్ఛను అనుకరించింది ఆయనకి. అంటే దేవుడు చెప్పిన మాటలను యోనా గారి జీవితంలో ఆయన కూడా పాటించలేదు. దేవుడు నినివేకి పొమ్మంటే ఆయన తర్షీషుకు పోయాడు. ఇక్కడ దేవుడి మాటలను ఆయన అతిక్రమించిన వారే. అంటే ఆ ఒక్క విషయంలో తప్పు అని తెలిసినప్పటికీ అటువైపే వెళ్ళారు యోనా గారు. ఇక్కడ మన జీవితంలో కూడా అబద్ధ బోధకులు చెప్పేది అబద్ధం అని తెలిసినప్పటికీ దేవుడు చెప్పిన నిజాన్ని మనం విడిచిపెట్టేసి అబద్ధం వైపు వెళ్తాం. అంటే దేవుని మీద మనకు నమ్మకం ఉండదు. కాబట్టి మన జీవితం ఇంకా మారలేదని నేను చెప్తున్నా పిల్లరా. అయితే దేవుని యందు నమ్మకం ఉంచుకోవాలి అన్న ఒక విషయం కనుక మనం చూసుకున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథం తెలిసినట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనము దాన్ని మనం చూసుకున్నట్లయితే, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లుతాడంట. అంటే ఏంటనంటే యోనా గారు ఒకానొక సందర్భంలో వర్ధిల్లలేదు. ఎప్పుడు దేవుని మాట విననప్పుడు, దేవుని మీద నమ్మకం కలిగి జీవించినప్పుడు యోనా గారు వర్ధిల్లలేదు. ఇప్పుడు మన జీవితంలో కూడా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థన నుంచి మన జీవితం ఈ యొక్క 3 సూత్రాలు ప్రారంభమయ్యాయి. కాబట్టి అలా నుంచి ఆ ఒక్క స్టేజ్ నుంచి, అంటే సెకండ్ స్టేజ్ నుంచి మనం వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఎలాగనంటే నమ్మకం లేనందువల్ల ఏ పని కూడా విశ్వాసంతో చేయలేం మనం. రానున్న 4 సూత్రాల్లో కూడా ఈ విశ్వాసం అనే మాట ఉంది. దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసడానికి నేను ప్రయత్నం చేస్తాను. నమ్మకం అనేది ఎలా కుదురుతుందనంటే, ఇంతకుముందు దేవుడు మనకు ఏదైనా కార్యాలు ఉంటాయి కదా, ఆ కార్యాలని మన జీవితంలో సఫలపరిచినప్పుడు మనకు దేవుడి మీద నమ్మకం కుదురుతుంది. కానీ దేవుడు ఈ యొక్క వాక్యాల్లో నిజం మనం చెప్పినప్పుడు ఆ నిజాన్ని మనం యాక్సెప్ట్ చేసేదానికి కొంచెం కష్టంగా ఉంటుంది. మీలో చాలా మంది చేసేది కూడా అదే, దేవుని వాక్యాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకు చేయరంటే ఆయన మీద నమ్మకం లేకపోవడం. మన జీవితం ఇంకా మారాలి అని మనం అనుకున్నప్పటికీ అది మారకుండా ఉంది, ఆయన మీద నమ్మకం లేకపోవడం. ఇక్కడ సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటి అని మనం చూసుకున్నట్టయితే, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. వర్ధిల్లును అంటే మన జీవితం మారలేదు. జీవితం మార్పు అంటే ఏంటంటే వర్ధిల్లడం, అభివృద్ధి పొందడం. ఎంతసేపు ఇవే కాదు, మన జీవిత మార్పు అంటే ఏంటంటే రక్షణ పొందుకోవడం, దేవునితో కలిసి నడవడం, దేవునితో సంబంధం కలిగి జీవించడం. ఇది నేను చెప్తాను. ఎందుకంటే మనిషి జీవితం ఎంతసేపు సుఖ సంతోషాలకే కాదు. తినుము తాగుము సుఖించమని దేవుడు చెప్పాడు కదా, మరి మీరేం చెప్తున్నారంటే తినుము తాగుము సుఖించుము అని చెప్పిన దేవుడే నాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని కూడా చెప్పున్నాడు. దాన్ని కూడా మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఇక్కడ చూస్తున్నాం మనం, యెహోవా యందు నమ్మకం ఉంచాలి, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును అని. ఆ నమ్మకం అనేది మన జీవితంలో ఉండదు కాబట్టి మన జీవితం అనేది మారదు పిల్లరా. కాబట్టి మనం దాని మీద జ్ఞాపకం చేసేదానికి ప్రయత్నం చేయండి. యోనా గారు ఒకానొక సందర్భంలో దేవుని మీద నమ్మకం ఉంచలేదు కాబట్టి ఆయన జీవితంలో ఆయన వర్ధిల్లలేదు. ఆ ఒక్క టెంపరీగా ఆయన ఆ ఒక్క దేవుని యొక్క మాట వినలేకపోయాడు. ఆ ఒక మార్గంలో ఆయన నడవాలి అని అనుకున్నప్పటికీ ఆయన దేవుని మీద నమ్మకం లేదు కాబట్టి ఆ సందర్భంలో ఆయన చెప్పిన మాట వినకుండా ఆయనకు తోచిన పని ఆయన చేశాడు. మన జీవితంలో కూడా మన మాట మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం దేవుని మాట వినకుండా కొన్ని సందర్భాల్లో. దాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే 2 సూత్రాలు అయిపోయినాయి. అంటే ఏంటంటే ప్రార్థన, నమ్మకం. ప్రార్థన యోనా గారు చేశారు, ప్రార్థన ఇలా చేశాడు అంటే ఇంత నమ్మకంతో చేశాడు. చివరికి దేవుని మీద యోనా గారికి నమ్మకం కలిగింది. ఆయన జీవితంలో ఆయన ఒక అద్భుత కార్యాన్ని కళ్ళారా చూడడం కూడా మనం ఆయన గ్రంథంలో చూస్తాం. అయితే ఈ ఒక 2 అయిపోయినాయి. తర్వాత 3వ దానికి మనం వచ్చినట్టయితే భయభక్తులు ఇదే సామెతల గ్రంథంలో 22వ అధ్యాయము 4వ వచనం కనుక మనం వెళ్ళినట్లయితే, 22వ అధ్యాయము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. మన జీవితంలో మన జీవితం మారాలి అని అంటే మన జీవితంలో చేయాల్సిన పని ఏంటంటే
క్రైస్తవులుగా మనల్ని మనం మొట్టమొదట గుర్తించడం, అంటే ఆ లోకం నుంచి వేరుపరచబడ్డం. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడన్నా ఉన్నావు, నీ ప్రవర్తన ఇతరుల నుంచి నిన్ను వేరుపరుస్తుంది. అలా ఎలాగనంటే నీవు పెద్దవారి పట్ల వినయంగా ఉండడం, వాళ్ళ మాట వినడం, వాళ్ళు చెప్పినట్టు చేయడం, ఇవన్నీ ఏం చేస్తానంటే ఇవి ఇతరుల మతస్థులు ఇవి చేయాలంటే అంటే చేస్తారు. నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. మన క్రైస్తవ్యంలో నేను చెప్పేది ఏంటంటే నిజం అబద్ధం అనేది రెండు ఉంటాయి. ఈ నిజాన్ని వెంబడించే వాళ్ళు ఎలా ఉండాలంటే నిర్భయంగా ఉండాలి. నిర్భయంగా ఎందుకు ఉండాలి అని నేను చెప్తున్నానంటే మనకు విషయం తెలుసు కాబట్టి, అంటే బ్రీఫ్గా మనకు విషయం తెలుసు. దేవుడు మనతో ఉన్నాడు, మనకు రక్షణ అనుగ్రహిస్తాడు, జీవ కిరీటం అనుగ్రహిస్తాడు, నిత్య జీవం అనుగ్రహిస్తాడు అని మనం తెలిసిన వారంగా జీవించాలంటే మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటంటే లోకానికి వేరుపరచబడతాం. లోకానికి అంటే వీళ్ళు పలానా వారు అంటే దేవుని సంబంధులు. బ్రీఫ్గా చెప్పాలంటే అదొక మాట అనుకోండి, దేవుని సంబంధులు అని ఇతరులను మనం గుర్తించడం. అది ఎలాగనంటే వినయమునకు ప్రతిఫలం అంట. అంటే వినయం అంటే కొన్ని సందర్భాల్లో క్రైస్తవులుగా మనం జీవిస్తున్నాం కాబట్టి వినయం అనేది తప్పకుండా కలిగి మనం జీవించాలి. అది పెద్దవారి పట్ల, లేదంటే వాక్యాన్ని తప్పుగా బోధించున్నారు వారి పట్ల కూడా మనం వినయం చూపించాలని అంటే వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారంటే దానికి సహాయం చేసింది, ఆశీర్వదించింది దేవుడే. కాబట్టి ఆ ఒక్క ఆశీర్వాదానికి మనం వినయం చూపించాలి తప్ప వాళ్ళు తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పొద్దని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ లేదు. వినయం ఎటువంటి సందర్భాలను చూపించాలంటే ఆ ప్రతిఫలం నీకు ఎలా కలుగుతుందనంటే పెద్దవారి పట్ల వినయం చూపించు, నీకు గౌరవం ఇచ్చే వారి పట్ల నీ వినయం చూపించు, ప్రభు యందు నీకు కృతజ్ఞతలు చెప్పే వారి పట్ల నువ్వు వినయం చూపించు. తప్పు లేదు, కానీ తప్పు చేసేవారి పట్ల నువ్వు వినయం చూపించద్దు. ఇది తప్పు అంటే తప్పు అని చెప్పు, ఇది కరెక్ట్ చేస్తా అంటే కరెక్ట్ అని చెప్పు. ఇది చేయకపోవడం కూడా తప్పు అవుతుంది. కాబట్టి ఎవరి పట్ల మనం వినయం చూపించాలంటే ఈ మూడు మనం నేర్చుకున్నాం పిల్లరా. ఈ మూడు దేని నుంచి వస్తాయి అంటే భయభక్తులు. దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఇవన్నీ కూడా అంటే ప్రార్థన, నమ్మకం, భయభక్తులు అనేటివి బయటపడతాయి. భయభక్తులు ఇప్పుడు కొంతమంది మనల్ని హేళన చేస్తూ ఉంటారు. ఈయన దేవుడు బిడ్డ, దేవుని భక్తులు, హల్లెలూయా బ్యాచ్ అని చాలా మంది విన్నాను. నేను ఒక ప్రవక్త చెప్తుంటే కూడా విన్నా, నేను ఒక దైవజనుడు చెప్తుంటే కూడా విన్నా నేను ఈ మాట. మనల్ని హల్లెలూయా బ్యాచ్ అని పిలుస్తారంట, గొర్రెలు అని పిలుస్తారంట, ఇవన్నీ పిలుస్తుంటారు మనల్ని బయట. అయితే వీళ్ళు మనల్ని ఇలా హేళన చేసినప్పుడు మనం దేవుని సంబంధం అని వాళ్ళు ఎరిగారు అని లెక్క. ఎలాగంటే ప్రార్థన చేయడం, ఎప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవడం, నీకు ఏదైనా మంచి విషయం తెలిసినప్పుడు ప్రార్థన చేసుకోవడం, నీ జీవితంలో ఏదైనా మంచి జరిగినప్పుడు ప్రార్థన చేసుకోవడం, ప్రతి దానికి ప్రార్థన. ఎక్కడైనా నువ్వు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు నమ్మకంగా. నువ్వు యోనా గారు ఎలాగైతే చేశారో అలాగే నువ్వు ప్రార్థన చేయడం నిన్ను లోకానికి వేరుపరుస్తుంది. మరి నీ నమ్మకం ఏంటయ్యా? నీ ఇంత ధైర్యంగా నువ్వు ఎలా జీవిస్తావు? నీ నమ్మకం ఏంటంటే నా నమ్మకం దేవుడయ్యా, నా నమ్మకం దేవుడు, నేను నమ్మకంగా దేవుడి పట్ల జీవిస్తాను, ఆయన మీద నాకు నమ్మకం ఉంది, ఆయన నన్ను నడిపిస్తాడు అనేది. మరి మూడవది మనం చూసుకున్నట్టయితే భయభక్తులు. దేవుని యందు భయభక్తులు, భయం కలిగి మరియు ఆయన యందు భక్తి కలిగి జీవించిన వారికి తప్పకుండా జీవిత మార్పు ఏదైతే ఉందో ఆ మార్పు ఇతరులకి తప్పకుండా తెలుస్తుంది. ఇతరులకు తెలిసినప్పుడు వాళ్ళని అడిగే మొట్టమొదటి క్వశ్చన్ ఏంటి తెలుసా? ఇలా ఉండేవాడివే, ఇలా అయ్యావేంటి అని వాళ్ళు అడిగారంటే తప్పకుండా నీ జీవితం మారింది అని లెక్క. ఆ ప్రశ్న తప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయాలి అని ఆశ కలిగి మనం అందరం జీవించాలి. అంటే ఆ ప్రశ్న మమ్మల్ని అడగాలి, మా జీవితం నిజంగా మారిందో లేదో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, దేవుడు మనల్ని నడిపిస్తాడా, నమ్మకం మేము దేవుని ఎందుకు కలిగి జీవిస్తున్నామా, భయభక్తులు కలిగి జీవిస్తున్నామా, ప్రార్థన చేస్తున్నామా, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నామా అనేది నీవు ఈ మూడు సూత్రాలు పాటించినట్లయితే తప్పకుండా దేవుడు నీకు తెలియపరుస్తాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకొని పిల్లారా, ప్రార్థన, నమ్మకం, భయభక్తులు దేవుని యందు మనం కలిగి జీవించినప్పుడు తప్పకుండా మన జీవితం ఏదైతే ఉందో మార్పు కలిగి ముందు కొనసాగిపోయేదానికి ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాం. లేదు నీ జీవితం ఇంకా మారలేదు అంటే దానికి అర్థం ఏంటంటే ఈ మూడిట్లో ఏది కూడా నువ్వు చేయడం లేదేమో, నువ్వు లోకాన్ని ప్రతిబింబిస్తూ బతుకుతున్నావేమో, లోకానికి నీవు మంచివాడు అని ప్రతిబింబిస్తూ బతుకుతున్నావేమో, దేవుని ప్రతిబింబించడం లేదేమో లోకానికి. జ్ఞాపకం చేసుకో, ప్రార్థన చేయి, నమ్మకంగా జీవించు, ప్రభు ఎడల భయభక్తులు కలిగి జీవించు, ప్రభు నీ జీవితం మార్చును గాక. ఆమేన్.
ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించును గాక, మన కుటుంబాలందరికీ ఆయన తోడు కాపాడి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరముల వరకు మేలును కనికరమును చూపించు దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాన్ని అనవడమని దేవా, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. అల్ఫా ఓమేగా అన్న దేవా, మమ్మల్ని కాపాడే దేవా, నడిపించే దేవా, నీ సహాయము శక్తిని మాకు అనుగ్రహించే దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నేను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నీ పిడి బిడ్డలను, పిడి కుటుంబాలను నా తండ్రి, నేను ఆపదలో ఉండి నా తండ్రి నీకు మొరపెట్టుకున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని అనుగ్రహించుకుని వేడుకుంటాం నా తండ్రి. అదేవిధంగా మేము ఈరోజు ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి, నేను ప్రార్థన, నమ్మకం, భయభక్తులు ఈ మూడు నా తండ్రి మా జీవితంలో మేము కలిగి జీవించడానికి నీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటాం నా తండ్రి. ప్రార్థన మా జీవితాన్ని మారుస్తుంది, నమ్మకం మా జీవితాన్ని మారుస్తుంది, భయభక్తులు మా జీవితాన్ని మారుస్తున్నాయి నా తండ్రి. కాబట్టి నా తండ్రి మా జీవితంలో ఆ మూడు కలిగి జీవించడానికి, ముందు కొనసాగడానికి నీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. ఈ పరిచర్య ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి వారికి, ఈ పరిచర్యకి నా తండ్రి ప్రార్థన అవసరాలు తెలిపే వారికి, ప్రతి ఒక్క బిడ్డని నీ పాదాల చెంతగా అప్పగించుకుంటున్నాను నా తండ్రి. నేను ప్రతి ఒక్కరిని నా తండ్రి నేను బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని, దర్శించమని వేడుకుంటూ వాళ్ళు అందిస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనని జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి జవాబును అనుగ్రహించమని వేడుకుంటూ, మరలా నా తండ్రి నీ రాకడ సమయం కనుక ఆలస్యం అయినట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదం చేయమని వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.